1.5 ఇయర్ అవుతుందండి. 1.5 ఇయర్ నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాడు. వీడు ఆర్మీలో పనిచేస్తాడు. ఎంసీఎంఈ సికింద్రాబాద్‌లో. వీడి పైన అధికారులు కూడా కొజ్జా లంజకొడుకులు అనుకుంటా. కొజ్జా వెధవలు అనుకుంటా వీడు. ఆర్మీలో మనది లంజపోగు దేశం కాబట్టి ఇలాంటి వెధవల ఆటలు సాగుతున్నాయి. నేను 2 అవర్స్ అవుతుందండి. ఇది చాలా సార్లు జరిగింది. ఇది ఒక్కసారి కాదు. వాడి మనుషులే కావాలని టైం తిననీయకుండా చేస్తున్నాడు చూడండి. టైంకి తిననిస్తలేడు. ఆ టైంకి నేను రికవర్ అయ్యే టైంలో టైంకి తినాలి. నేను చపాతీ తింటున్నా, నేను రికవర్ అవుతున్నా. రికవర్ అయ్యే టైంలో నీరసంగా ఉంటుంది. నాకు రికవర్ టైంలో టైంకి తినాలి. నాకు టైంకి తిననిస్తలేడు. వాళ్ళ అమ్మ బజార్లో నించోబెడితే దెంగితే పుట్టిండు అనుకుంటే ఈ కొజ్జాల అంజగొడుగు ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి. వాడి మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారండి. వాడి మనుషులు మా అపార్ట్మెంట్లో 500 మంది 1000 మంది పెట్టిరు. 1000 మందిని పెట్టిరు. ఇట్లా ఎవరినైనా టార్చర్ చేస్తారా చెప్పండి? ఎవరినైనా ఇది చెప్తున్నా కదండి. కంపల్సరీ పిల్లల తరానికి తాకుతుంది. ఆ ప్రణీత లంజా ఫ్యామిలీకి, హరీష్ ఖాన్ లంజా ఫ్యామిలీకి, మా ఫ్లాట్ ఓనర్ లంజా ఫ్యామిలీకి, స్ట్రైన్ ప్లస్ లంజల ఫ్యామిలీకి, మా బ్రదర్స్ ఫ్యామిలీలకి, అండ్ ఆ సన్నీ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ పిల్లలకు కంపల్సరీ తాకుతుందండి. పాపం అనేది ఊరికేపోదు. 1.5 ఇయర్ బ్యాక్ నా మ్యారేజ్ జరగాలి. ఆ మ్యారేజ్ జరగనివ్వలేదు. ఇప్పటికీ నన్ను టార్చర్ చేస్తున్నారు చూడండి. ఇంత ఈ విధంగా 500 మంది 1000 మందిని పెట్టి టార్చర్ చేస్తున్నారు. మా అపార్ట్మెంట్లో డెలివరీ బాయ్స్ని టార్చర్ చేస్తుంటారు. ఇప్పుడు బుక్ చేస్తే రాలేదు. మన అమ్మ ఇప్పుడు కాకుండా కూడా కంపల్సరీ ఏదో ఒక రోజు తాకుతుందండి. పాపం అనేది ఊరికే పోదు. అలా అనుకుంటున్నాడు. నాకు పాపం ఏం తాకది, 1.5 ఇయర్ నుంచి టార్చర్ చేసిన అది ఇది అనుకుంటున్నాడు. నాకు వాడి పెళ్ళాంని దెంగించుకుంటలేదు. నా పెళ్ళాము సాయం చెయ్యి, నా పెళ్ళాం దెంగించుకోవట్లేదు అని చెప్తే నా సాయం చేయమని అడిగితే, దాంతో అక్షయరెడ్డి అని లంజతో సాయం చేయమని అడిగితే సాయం చేసిన ఆ లంజతో డ్రామాలు ఆడించిండు 1.5 ఇయర్ నుంచి. అక్షయరెడ్డి అని లంజతో 1.5 ఇయర్ నుంచి అండి. ఇప్పటికి కూడా నాకు టార్చర్ చేస్తున్నారు. ఇట్లా చూడండి ఎన్ని రోజుల నుంచి. సరే ఇప్పుడు టార్చర్ చేయండి కంపల్సరీ పిల్లల తరానికి తాకుతుంది అనుకుంటున్నాడు వాడు వాడు నాకు ఏం కాదు అది అనుకుంటున్నాడు. కంపల్సరీ పిల్లలు నాశనం అవుతారు. పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ నాశనం అవుతుంది అని అనుకుంటుండే కానీ 1.5 ఇయర్ నుంచి అండి. ఈ రోజు కూడా ఆర్డర్ బుక్ చేస్తుంటే నాకు 1.5 ఇయర్ నుంచి అప్పుడు ఇద్దరు లంచ్ ఉడుకులతో మంచిగా ఉంటే చెడగొట్టేసిండు. మ్యారేజ్ జరని వేయలేదు. 1.5 ఇయర్ బ్యాక్ వాళ్ళ వైఫ్ విషయంలో హెల్ప్ చేయని మా బ్రదర్తో అడిగించిండు. అక్షారెడ్డి అనే లంజతో అడిగించిండు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇట్లా అందరితో అడిగించిండు. నాకు మ్యారేజ్ జరని వేయలేదు. ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి పరిణిత లంజతో, హరీష్ ఖాన్ లంజతో డ్రామాలు ఆడించిండు. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇప్పుడు రికవర్ అయ్యే టైం అనమాట. రికవర్ అవుతుంటే టైంకి తిననిస్తలేడు. నాకు టైంకి తిననీయకుండా చేయడము, అని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి పనులు చేస్తున్నాడు ఈ లంజా కొడక. అరే లంజా కొడక, నేను బెటరైన అమ్మాయిని చేసుకుంటా, లేదంటే నువ్వు సింగిల్గా ఉండిపోతా కొచ్చా లంజా కొడక. అరే నువ్వు ఎంత టార్చర్ చేసినా నీ పిల్లలు నాశనం అవుతారు. నేను చెప్తున్నా కదా, నీ పిల్లలు నాశనం అవుతారు. నీ పిల్లలు కానీ నీ ఫ్యామిలీ కానీ కొచ్చా లంజా కొడక. నీ అమ్మ బజార్లో నించోబెడితే దెంగితే పుట్టినవారు లంజా కొడక. బ్రోతల్ హౌస్లో నించోబెడితే దెంగితే పుట్టినవారు లంజా కొడక. నీ అమ్మ ప్రాస్టిట్యూషన్ కొంపలో ఉంటుంది దెంగితే పుట్టినవారు లంజా కొడక. కొజ్జా లంజా కొడక. ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి. సన్నీ రెడ్డి లంజా కొడక. నీ అమ్మని దెంగ, నీ అక్కని నీ చెల్లెని దెంగ లంజా కొడక. నేను డైలీ నీ అమ్మని నీ అక్కని నీ పెళ్ళని చెల్లెని పూకుని దెంగుతున్నా వచ్చి లంజా కొడక. మరి ఎందుకురా నేను ఆర్డర్ బుక్ చేస్తే ఇలాంటి లంజా కథలు పడుతున్నావు? కొజ్జా లంజా కొడక, కొజ్జా వెధవ లంజా కొడక. 6 గంటలకు బుక్ చేసిండండి. 8 అవుతుంది ఇప్పుడు చూడండి. 2 అవర్స్ నుంచి నాకు ఆర్డర్ రాలేదు లంజా కొడకు. కథలు పడుతుంది ఈ లంజా కొడకి. నా అమ్మంది వాని అధికారుల దగ్గర ఈయన అమ్మని దెంగులాడిచ్చిండేమో. అందుకనే వాని పైన అధికారులు కూడా ఈయన మీద యాక్షన్ తీసుకోవట్లేదు. మన లంజపోకు దేశం కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఈ లంజపోకు దేశం కాబట్టి మన అధికారుల దగ్గర, మన పైన అధికారుల దగ్గర వీని అమ్మని, వీని చెల్లెని, వీని అక్కని, వీని అక్కని పండబెట్టి దెంగుతున్నాడేమో, దెంగుతున్నారేమో. అందుకనే వీనికి ఇలాంటి అధికారాలు ఇచ్చారు వానికి, లంజా కొడుకుకి. అందుకనే వీనికి ఇంత మంచి వీనికి పోస్ట్ ఇచ్చి ఇంక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇష్టం వచ్చినట్టు వర్క్ యూజ్ చేసుకో, నీ పెళ్ళాం కోసం యూజ్ చేసుకో, నీ పెళ్ళాం పనులకు యూజ్ చేసుకో, దేశం కోసం కాదు నీ పెళ్ళాం పనులకు యూజ్ చేసుకో అని చెప్పి అని పైన అధికారులు ఆయనకి ఆఫర్ ఇచ్చారు అనమాట. ఎందుకంటే మన అక్కని, మన చెల్లని, మన పెళ్ళాని, మన అమ్మని పండబెట్టి దెంగుతున్నారేమో డైలీ ఆఫీస్లో. అందుకనే ఇంక ఫ్రీ ఆఫర్ ఇచ్చారు అనమాట. నీకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఏదైనా చేసుకో, ఏదైనా టార్చర్ చేయవరనన్నా అని చెప్పి 1.5 ఇయర్ నుంచి అండి. వాడు మనుషులు 500
500 మంది 1000 మంది మా అపార్ట్మెంట్లో ఉన్నారు, నన్ను టార్చర్ చేస్తున్నాను నేను ఇట్లా. ఇప్పుడు ఈరోజు అండి నేను 8 గంటలకు బుక్ చేస్తే ఆర్డర్ రావట్లేదు. మరి నేను మరి నేను పోయి మన అక్కని, మన చెల్లెని, మన అమ్మని, మన పెళ్ళని పూకుని దెంగొస్తున్నా డైలీ. అందుకనే మనకి గుద్దలో మండుతుంది వానికి. అందుకని ఇలాంటి పనులు చేస్తున్నాడు. అరే లంజా కొడక, ఏదన్నా ఉంటే స్ట్రైట్గా ఉంటారా కొజ్జా లంజా. అరే ఆల్రెడీ పాపాన్ని మూట కట్టుకున్నావు, ఈ రోజు కాకున్నా కూడా 1.5 year నుంచి అండి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. కంపల్సరీ అని పిల్లలు అని ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది. ప్రణీత అనే లంజా ఫ్యామిలీ, హరీష్ అనే లంజా ఫ్యామిలీ, మా ఫ్లాట్ ఓనర్ లంజా ఫ్యామిలీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజాల ఫ్యామిలీ కంపల్సరీ సర్వనాశనం అవుతారు. ఇప్పుడు చూడండి, టైంకి తిననిస్తారు. మ్యారేజ్ జరగనివ్వలేదు. 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనిది. లంజాలు అందరూ కలిసి లంజా కొడుకు మ్యారేజ్ జరగనివ్వలేదు. మా బ్రదర్స్ లంజా కొడుకులు నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. ఆ చంద్రకారెడ్డిని రిమూవ్ చేసిరండి. వాడికి అమ్ముడు పోయి 1.5 year బ్యాక్ వాడికి అమ్ముడు పోయి వాళ్ళు ఏమేమి పొందిరో నాకు అందరూ తెలుసు. అమ్ముడు పోయి చేసిరు అనమాట. ఆ అమ్మాయిని రిమూవ్ చేసిరు. అమ్మాయిని రిమూవ్ చేసినప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ఇట్లా రిమూవ్ చేస్తారా అండి? వాళ్ళని కూడా రిమూవ్ చేసారు. ఆ పాపాన్ని ముట్టగట్టుకు ఈరోజు కాకుండా కూడా ఏదో రోజు అనుభవిస్తారు ఆ పాపాన్ని తగిన అనుభవం. ఇప్పుడు అండి నేను రికవర్ అయ్యే టైం, నేను రోటీ తింటున్నా. ఆ రికవర్ అయ్యే టైంలో నాకు నీరసంగా ఉంటుంది. టైంకి తినాలి, నేను టైంకి తినాలి కదా. టైంకి తినేటప్పుడు 6 గంటలకు బుక్ చేసిన చూడండి 8 గంటల వరకు. ఇది చాలాసార్లు జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది చాలాసార్లు జరిగింది. ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తే ఇప్పుడు నా పిల్ల మనసు మార్చుకుంటా, నాకు హెల్ప్ అన్నప్పుడు నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నాడండి? నన్ను పిల్లని దెంగొస్తున్నా, దాన్ని పూకుని దెంగొస్తున్నాను. చంద్రకారెడ్డి దాన్ని పూకుని దెంగొస్తున్నాను అండి. నేనేమన్నా దాన్ని పూకుని దెంగి మనం వస్తున్నాను డైలీ పోయి దాన్ని పూకుని దెంగేసి వస్తున్నాను. నేను లంచ కొడుకుకి గుద్దలు ఎందుకు మండుతుంది దానికి? అని పై అధికారులు ఏం చేస్తున్నారు? ఇలా లంచ కొడుకు ఇలాంటి పనులు చేస్తుంటే అని పై అధికారులు కూడా పోయి అందరినీ తీసుకొని పండబెడుతున్నాడేమో అందరినీ అని ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళు అందరినీ పండబెడుతున్నాడేమో. అందుకని పైన అధికారులు కూడా ఏం చేస్తారు? ఈ లంచ కొడుకు కూడా ఆడంగి బాడుకోవాలి ఉన్నారు అనుకుంటా. కొజ్జా వెదవాళ్ళు కూడా ఆడంగి బాడుకోవాలనుకుంటా. అందుకని వీటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. కొజ్జా బాడుకో మీద 1.5 year అవుతుందండి. వాడి మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. 500 మంది 1000 మంది ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ బాడుకోలు ఎందుకు ఉన్నారు? ఈ లంజా కొడుకులు, ఈ అపార్ట్మెంట్లో ఉన్న లంజా కొడుకులు ఒక అమ్మకి ఆయనకి దెంగితే పుట్టలేదేమో, వాడు పెళ్ళ కోసం ఎందుకు పని చేస్తాం మేము అని చెప్పి అడగాని చేతనవుతుంది. ఈ లంజా కొడుకులకి ఆ కొజ్జా లంజా కొడుకులు ఉన్నారు అనుకోండి. ఒక అమ్మాయి ఆయనకి దెంగితే పుట్టలేదేమో, 500 మంది 1000 మంది ఉన్నారు లంజా కొడుకులు. నన్ను టార్చర్ చేస్తున్నారు చూడండి. అసలు మనది లంజాపోకు దేశం కాబట్టి ఇలాంటి వీటి మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదండి. ఇంత జరుగుతున్నా కూడా వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. మా అపార్ట్మెంట్లో ఎందుకు ఉంటారు 500 మంది 1000 మంది? మా ఫ్లాట్ ఓనర్తో లంజతో కలిసి దాన్ని ఉంచుకున్నాడేమో, దాంతో దెంగులు ఆడుకుంటే మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించింది ఈ లంజా వాడు, ఈ కొజ్జా లంజా వాడు. అది అనుకుంటుంది కంపల్సరీ దాని ఫ్యామిలీ, దాని పిల్లలు సర్వనాశనం. లాస్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ జరగాల్సిందండి కరెక్ట్ అమ్మాయితోనే. అమ్మాయిని రిమూవ్ చేసి లంజా కూడా డ్రామాలు ఆడిందో లేదు, రిచ్ కలర్ లంజా కూడా ఆ లంజాని రిమూవ్ చేసి లంజతో కలిసి అది కూడా డ్రామాలు ఆడిందో లేదో తెలియదు. లంజా కూడా ఆ బజార్ లంజా కూడా ఇట్లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటికి కూడా నేను టార్చర్ చేస్తున్నాడు. వీని అమ్మాయి ఎంతమంది దెంగించుకుంటే పుట్టిండో మరి ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి కొజ్జా లంజా కొడక దగ్గర. కొజ్జా లంజా కొడక అరే ఏదన్నా ఉంటే స్ట్రైట్గా రా కొజ్జా లంజా కొడక. ఇంత ఆడంగి లక్షణాలు ఏందిరా? నీ అమ్మ బజార్ లంజానారా? నీ అమ్మ రోడ్డు మీద పండబెడితే దెంగితే పుట్టినవారా కొజ్జా లంజా కొడక? నీకు ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి కొజ్జా వెదవా, కొజ్జా లంజా కొడక. నీ అమ్మని నీ అక్కని చెల్లని దెంక లంజా కొడక. నీ అమ్మని నీ అక్కని చెల్లని నీ పిల్లని పూకుని దెంగొస్తున్నారా లంజా కొడక, కొజ్జా లంజా కొడక సన్నీ రెడ్డి.